హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ అనమాట. మీలో ఎంతమందికి ఇడ్లీ తినడం అనేది ఇష్టమో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ఇడ్లీలో పల్లి చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అందుకోసం వచ్చేసి ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం వచ్చేసేసి పల్లీలు అనేవి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కొంచెం వేయించుకొని తర్వాత దీంట్లో పల్లీలు, పుట్నాలు, అల్లం చిన్నులపాయ, చింతపండు కూడా వేసుకొని తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసేసుకొని మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం లేదండి, సింపుల్గా పోపు అనేది పెట్టేసుకోవాలి. మంచిగా ఫ్రెష్ కరివేపాకు అనేది దీంట్లో వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవటమే. ఎప్పుడు దీన్ని వేడి వేడి ఇడ్లీలలో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అనేది ఇష్టమో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.